విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఉన్నాం. ఇక్కడ మన చద్దన్నం పేరుతోని ఒక ఔత్సాహికుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ చద్దన్నాన్ని ప్రజలకు అందజేస్తున్నారు. ఏంటి ఈ చద్దన్నం వీళ్ళు స్టాల్ పెట్టడం? కాలం మారుతుంది, ప్రపంచం పరుగులు పెడుతుంది, టెక్నాలజీ దూసుకుపోతుంది, మానవుని ఆరోగ్యం మాత్రం వెనక్కి వెళ్తుంది, క్షీణించిపోతుంది. ఈ క్రమంలో వెనకటి రోజుల్లో మనుషులు ఏదైతే ఆహారం తిన్నారో, వాళ్ళు ఎందుకు పుష్టిగా ఉన్నారో, ఆ యొక్క ఆహార అలవాట్లు ఏంటియో ప్రస్తుత ప్రజలు వాటి మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. 20-30 సంవత్సరాల బ్యాక్ ఈ చద్దన్నం అనేది విరిగా వాడేవాళ్ళు. ఆ చద్దన్నం పనులకు పోయేటప్పుడు కానీ మార్నింగ్ కానీ ఆ చద్దన్నం తినేసి హ్యాపీగా ఉండేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. అయితే సామాజిక మాధ్యమాల పుణ్యమా, లేకపోతే ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ కనపరచడమా, ఇటువంటి వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ చద్దన్నం వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ఈ చద్దన్నం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుంటున్నారు. మరి ఆ చద్దన్నం లాభాలు తెలుసుకున్న వారికి ఆ చద్దన్నం అందుబాటులో దొరకడం లేదు, వారు స్వతహాగా తయారు చేసుకునే ఓపిక లేదు. దీంతో ఈ చద్దన్నం అందించేందుకు ఔత్సాహికులైనటువంటి వారు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఒక పెద్ద మనిషి చద్దన్నం తయారు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఆ యొక్క ఇంటికి మనం వచ్చాము. ఆ చద్దన్నం తయారు ఎలా చేస్తారు, ఎంత టైం పడుతుంది, ఎంతకు ప్రజలకు ఇస్తుంటారు, వారి యొక్క అనుభవం ఏంటిది, వీరి యొక్క అనుభవం ఏంటిది, ఆ లాభాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఏంటి అండి? అరికెలు అరికెలు ఇది ఒక చిరుధాన్యం. వీటిని 8 గంటలు నానబెట్టాలి. 8 గంటలు నానబెట్టినాక గాలిచ్చి దానికి సరిపడా నీళ్లు పోసి వండాలి. ఇట్లా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అరికెలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు. ఒకరోజు సామలు, ఒకరోజు ఊదాలి, వైట్ రైస్, పెరుగన్నం. ఇవన్నీ ఎప్పుడు రెడీ చేస్తారు, ఎప్పుడు సిద్ధం చేస్తారు, ఎలా సిద్ధం చేస్తారు? ఇవాళ నైట్ సాయంత్రం వండుతాం సార్. 9:30 చల్లారుతాయి. 10-10:30 టైంలో పాలు పోసి, ఒరిజినల్ గేదె పాలు, ప్యాకెట్ పాలు కావాలి, గేదె పాలు పోసి తోడేసుకొని పెట్టేసి పొద్దున వరకు రెడీ అయిపోద్ది. ఇప్పుడు అవి నానబెట్టడం ఉన్నారు కదా, ఇట్లా అన్ని నానబెట్టాల్సిందేనా? 3 రకాలు సార్. ఎక్కడ పెట్టారు, ఏం పెట్టారు? ఇది వచ్చేసి అరికెలు. ఇవి జొన్నలు కానీ అరికెలు కానీ ఏవైనా 8 hours నానాల. అది రైస్ కూడా నానబెడతారు. రైస్ కూడా నానబెట్టాలి. ఇది వచ్చేసి రాగి అన్నంలోకి. రాగి పిండి కాదు సార్, పిండి అయితే ముద్ద అయిద్దని చెప్పి కొద్దిగా బియ్యం కాదు, పెరుగన్నం. 8 గంటలు నానబెట్టాలి. 8 hours. ఏవైనా 8 గంటలు నానితే మంచిగా ఉడుకుద్ది అనమాట, మెత్తగా ఉడుకుద్ది. నానబెట్టి ఉడకబెడతారు. తినడానికి కూడా బాగుంటుంది. ఉడకబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా చల్లారినాక పాలు పోసేసి, పాలు కాగబెట్టి పోస్తాం. దాంట్లో దాంట్లో కొంచెం పెరిగేసి తోడులాగా వేసుకుంటాం కదా, వేసి అన్న పోసేస్తాం. తెల్లారేసరికి సిద్ధమైంది, సద్దన్నం సిద్ధమైంది. 4 రకాలు సిద్ధన్నం. వైట్ రెగ్యులర్ రైస్, జొన్న, రాగి, అరికెలు, ఈ 4 ఏమో పెరుగన్నం సార్. తర్వాత కొర్రలు, సామలు, పొంగల్ సార్ వేడిగా ఉంటాయి. మార్నింగ్ టైంలో చేస్తాం. అవి మార్నింగ్ వేడివేడిగా మామూలుగా అవి చేస్తాం. అవి కూడా ఇప్పుడు నైట్ నానబెడితే తెల్లారిసరికి నానతాయి, తెల్లారినాక వండేస్తాం అన్నట్టు. దానికి తోడు మన సొంటి మిరియాలతో కారపొడి, మసాలా కారం దాంట్లో తినడానికి. తర్వాత సాంబార్ అలా మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేస్తాం. చింతపండు వాడేది లేదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చల్ల అంటే మజ్జిగ దానికి వేస్తాం. టమాటా చట్నీలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు కంపల్సరీ వేయాల్సిందే. ఎందుకని మునగాకు? ఈ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్ ఉంటారు కదా, ఆరోగ్యానికి బాగుంటుంది అన్నమాట. మునగాకు శ్రేష్టమైంది. 100 రకాల జబ్బులకు నయం చేసేది మునగాకు. అయితే ఈ యొక్క చద్దన్నం అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి, ఇప్పుడు నాకు చెప్పినట్టుగానే మాకు విజువల్ అయిన మా యొక్క ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం పూర్తిగా వివరంగా తప్పకుండా చూపిస్తాను. ఓకే. అరికెలు 8 గంటలు నానాక 3 సార్లు కడగాలి. కడిగి ఇట్లా గాలించుకోవాలి. గాలించుకోవడం వల్ల సన్న ఉసుకంటూ ఏం కాదు. మినిమం గంట ఉడకాలి ఏదైనా. ఇది కూడా 8 గంటలు నానాక గాలించుకొని పెట్టుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇది రాగి అన్నం కోసం కొద్దిగా బియ్యం పోసుకొని కలుపుకొని ఉడికినాక రాగి పిండి. చద్దన్నానికి కుండలతోటి అన్నాలు రెడీ అయినాయి. పాలు
కుండలలో వేసి మిక్స్ చేస్తాము. ఇవి పాలు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసినటువంటి అన్నంలో వేసుకొని తోడేసుకోవాలండి. తోడుగా మనము కొద్దిగా వామ, జీలకర్ర, తినే వాళ్ళకి గ్యాస్ పట్టకుండా మనము జీలకర్ర వామ వాడతామండి. జీలకర్ర, వామ, రాక్ సాల్ట్ని బాగా మిక్స్ చేసి ఆ ఫుడ్లో కడిగి ఉన్నటువంటి దాంట్లో మనం వేస్తాము. కొద్దిగా ప్రిపేర్ చేసినటువంటి వంటలని ఇలా చల్లారడానికి ఇలా పెట్టాము, పురుగు అవన్నీ పడకుండా. ఇది అన్నం, ఇది అరికెలు, జొన్న, రాగి. సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్ లడ్డు, సార్ ఈ సద్దనానికి తోడు ఒక మీకు వెరైటీ స్వీట్ ఐటెం చూపిస్తామండి. 3 రకాల లడ్లు తయారు చేస్తాం మేము. స్పెషల్ ఐటమా? స్పెషల్. ఏంటి ఆ స్పెషల్? ఏంటి? అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు, తాటి బెల్లం ఒక లడ్డు సార్. ఓట్స్, పల్లీలు, తాటి బెల్లం ఒక లడ్డు. సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, తాటి బెల్లం ఒక లడ్డు. 3 ఐటమ్స్. డ్రై ఫ్రూట్స్ సగ్గుబియ్యం ఏమో 1 డే వరకే ఛాన్స్ సార్ తినడానికి. ఈ ఐటమ్ ఇవన్నీ అవిసె గింజలు ఇవి సార్. అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు, తాటి బెల్లం. అవిసె గింజలు, పల్లీలు, తాటి బెల్లం కలిపి నువ్వులు, తాటి బెల్లం. నువ్వులతో ఏంటంటే ఐరన్ వస్తుంది సార్. ఇది ఒక స్పెషల్ ఐటమ్. ఇది ఓట్స్, పల్లీలు, తాటి బెల్లం సార్. ఓట్స్, తాటి బెల్లం. వెయిట్ లాస్. ఇది తినడం వల్ల వెయిట్ అనేది కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, తాటి బెల్లం సార్. ఇది తినడం వల్ల బాడీ హీట్ తగ్గుద్ది సార్. చలువ చేస్తుంది. కాకపోతే ఏంటంటే 1 డేలో తినేసేయాలి, స్టాక్ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇవైతే మనకు ఒక 1 వీక్ 10 డేస్ వరకు బాగుంటుంది. దానికి తోడు ఇంకోటి అల్లం బరబ్బ సార్. అల్లం బరబ్బ చిన్నప్పుడు తినేది మేము, కానీ బాగుంటుంది సార్ టేస్ట్. అల్లం, శొంఠి, బెల్లం అన్ని మైండ్లో మిక్స్ అవుతాయి. ఇది కూడా పొద్దునే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొహం కడగానే తినాలి. పరిగడుపుని తింటే పైత్యం అనేది, వాతం అనేది లేకుండా చేస్తుంది సార్. మొత్తం మీద మీరు ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా శాశ్వతమైనటువంటి వాటితో ప్రజల ఆరోగ్యం కోసం మేమంతా కృషి చేస్తున్నాం. దీనికి మన కారం పొడి స్పెషల్ సార్. ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే శొంఠి, మిరియాలు, ధనియాలు అన్ని వేయించి, మిరపకాయలు వేయించి మేము సొంతంగా పడతాం కారపొడి, మసాలా కారం. అది బయట కొనుక్కొస్తే హెల్దీగా ఉండదు, వాళ్ళు ఏదేదో చేస్తారు. అందుకని మేము దగ్గర ఉండి వేయించుకొని మేము తయారు చేసి జనాలకు అందించే ఏర్పాటు చేస్తాం. ఇందులో కావాల్సిన వస్తువులు కూడా మేమే తయారు చేస్తాం సార్. జనరల్గా మన ప్రజలు మంచిని ఎక్కువ ఎంటర్టైన్ చేయరు. వాస్తవం సార్. వాళ్ళ తాత్కాలిక మెరుగులకు, టేస్ట్ కోసం వాటికి చేస్తారు. మరి మీకు స్పందన ఎలా ఉంది? వాళ్ళు చేయాలి అనే ఆలోచన కదా సార్. మన ప్రయత్నం మనం చేస్తాం. ప్రయత్నం చేస్తే ఒరిగేది ఏమి లేదు. మన ప్రయత్నం మనం చేయాలా. వాళ్ళ సపోర్టింగ్ వాళ్ళు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కావాలి ఇంకా 4 రోజులకైనా కూడా మాకు సపోర్ట్ ఇస్తారనే ఆశ, అంతే. స్పందన బాగుంది సార్, పర్వాలేదు. ఇప్పుడు మీరు తయారు చేసిన ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తామండి. 10:30కి స్టాల్ ఉంది. గ్రౌండ్ దగ్గర వెనక సైడ్ కేసీఆర్ కళాభారతి అని దాని దగ్గర టెంట్ వేసుకొని పెడతాం సార్. సరే, మొత్తం మీద మీ యొక్క తయారీకి అయితే వచ్చినామో, అది చూసినాము సార్. ఈ ప్రజల స్పందన ఎలా ఉంది, మీరు ఎలా అమ్ముతారు అనేది మార్నింగ్ మేము కూడా వస్తాము. ఓకే సార్. అక్కడ ఒకసారి ఆల్రెడీ తెలుసుకున్నాం. మీ యొక్క కష్టానికి ఎంత పెట్టుబడి అవుతుందో చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ. పాత తరంలో ఒక మాట ఉండేది, పెద్దల మాట చద్దన్న మూట అని. ఈ చద్దన్నం అనే పదం, ఆ మాట ఎందుకనేదంటే ఆ చద్దన్నం వల్ల లాభాలు అంతగా ఉండేవి. పెద్దల మాటకైతే ఎంత వీలు ఉంటుందో ఆ చద్దన్నానికి కూడా అంతటి ప్రయారిటీ ఉండేది. ఆ చద్దన్నం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ మధ్య తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత ఆ చద్దన్నం కోసం ఎక్కడ దొరుకుతుంది, ఇంట్లో అయితే చేసుకునే ఓపిక లేదు, ఆ చేసుకునే పరిస్థితులు లేవు. చద్దన్నం ఎక్కడ దొరుకుతుందని ఎంక్వైరీలు చేస్తున్నారు. ఆ చద్దన్నం కోసం క్యూలు కడుతున్నారు.
దీన్ని గ్రహించిన కొంతమంది ఆ చద్దన్నం సెంటర్లు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఉన్నాం. ఇక్కడ మన చద్దన్నం పేరుతోని ఒక ఔత్సాహికుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ చద్దన్నాన్ని ప్రజలకు అందజేస్తున్నారు. అసలు ఏంటి ఈ చద్దన్నం, వీళ్ళు స్టాల్ పెట్టడం ఉద్దేశం ఏంటి, ఈ చద్దన్నాన్ని ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది, ఈ చద్దన్నానికి ఎందుకు ప్రజలు పోటీలు పడుతున్నారు, దీనికోసం క్యూలు కడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మార్నింగ్ ఎక్కువ మంది పాలు, బ్రెడ్, తర్వాత టిఫిన్, ప్రతి ఒక్కరు మ్యాక్సిమం టిఫిన్ తింటుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా యంగర్స్ కానీ ఓల్డర్స్ కానీ ఎవరైనా సరే ఈ చద్దన్నం తింటున్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఈ చద్దన్నాన్ని ప్రయారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్ ఇక్కడ ఈ చద్దన్నం స్పెషాలిటీ ఏంటి? మీరు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి ఈ చద్దన్నంకి వచ్చేసి ఇక్కడ దీనివల్ల లాభాలు ఏంటి, ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు? నేను దైనందిన జీవిత కార్యక్రమంలో 4:30కే లేస్తాం. 4:30కి లేచి తయారయ్యి యోగాకు వస్తాం. యోగా సెంటర్లు ఇక్కడ దగ్గర 5 సెంటర్లు ఉన్నాయి బ్రహ్మాండంగా. అందరూ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి, అన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్ల దగ్గరికి పోకుండా ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే కారణం ఏంటంటే యోగా అని చెప్పేసి మాకు ముందు నుంచి కూడా ఈ యోగా సెంటర్లు ఇక్కడే ఉంటాయి. ఒక 2 సెంటర్ల దాకా ఇక్కడ ఉంటాయి. అది అయిపోగానే వెంటనే 6:30కి ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి వీరు పెట్టిన మన చద్దన్నము అనే ప్రోగ్రాము అది ఎప్పుడైతే పెట్టారో అక్కడి నుంచి కూడా మా యోగా సెంటర్ నుంచి అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. చూసాము, ఒకసారి టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంతకుముందు మనము ఫస్ట్ పెద్దల మాట చద్దన్న మూట అన్నట్టు చద్దన్నమే ఎందుకు చెప్పారు అని అంటే ఆ పెద్దలు చెప్పే మాటలో ఆ దాంట్లోనే అర్థం ఉంది, దానికి ఉన్న విలువ. ఇక్కడ వచ్చేసి అన్ని చిరుధాన్యాలతోటి తయారు చేస్తూ ఉన్నారు. మనం పోను చిరుధాన్యాలు కాకుండా పెద్ద ధాన్యాలతోటి తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని బయటి ప్రాంతాల కంటే కూడా వేరే రాష్ట్రాల కంటే కూడా బియ్యం తిన్న వాళ్ళందరూ కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు అవుతూ ఉన్నారు. అది కాకుండా చిరుధాన్యాలకి ఎంతోమంది పబ్లిసిటీ చేయడం జరిగింది, అయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఈ చద్దన్నం ప్రోగ్రాంలో అన్ని చిరుధాన్యాలతో తయారు చేస్తూ ఆరోగ్యాన్ని బాగు చేస్తూ బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమం 7:30కి స్టార్ట్ అవుతుంది. వీళ్ళది 10:30 దాకా ఇక్కడ మా యొక్క అందరూ వస్తూ ఉన్నారు. డాక్టర్స్ వస్తూ ఉన్నారు, యోగా సెంటర్ నుంచి వస్తూ ఉన్నారు. పక్కనే క్యాంప్ ఉంటుందండి. 100 మంది చాలా ఆరోగ్యం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వాకింగ్కి వస్తారు. జిమ్ ఉంది దాంట్లోనే. దాని తర్వాత సెటిల్ ఉంది, ఇండోర్ సెటిల్ ఉంది. ఎంతోమంది వారందరూ వచ్చేసి ఆరోగ్యం బాగు చేసుకొని కాస్తంత ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటా ఉన్నారు. సాయంత్రం పూట వచ్చేస్తే అందరూ బజ్జీల మీద పడతా ఉన్నారు. ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం తప్ప వేరే ఏం లేదు. పొల్యూటెడ్ అయిన ఎన్నో ఆహారాలన్నీ మానేసి పౌష్టికాహారమైన ఈ యొక్క చద్దన్నాన్ని, అంటే చద్దన్నం అంటే చద్దన్నమే ఉండదండి, కావాలంటే వేడివేడిగా పొంగల్ టైప్లో కూడా చేసి ఉంటాయి దీంట్లో. అవి కూడా తినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆరోగ్యం బాగు చేసుకోండి, కాలుష్యాన్ని నివారించండి, సౌండ్ పొల్యూషన్ని నివారించండి. మన యొక్క జీవన విధానం మారక తప్పదు. జపాన్లో ఏ విధంగా ఉంది అని అంటే యూత్ లేక వృద్ధులే ఎక్కువగా ఉండి వారానికి 36 గంటలు శృంగారానికి టైం ఇస్తూ ఉన్నారు ఆ గవర్నమెంట్. ఎందుకంటే యూత్ కరువైపోయింది. ఆ యొక్క వృద్ధులతోటి ఏం చేసే పరిస్థితి లేక వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉన్న అక్కడి పరిస్థితి. మన దగ్గర యూత్ ఎక్కువగా ఉంది, కానీ అన్యాక్రాంతంగా ఇబ్బంది చేసుకుంటా ఉన్నాము. అన్యాక్రాంతంగా మనం ఏవైతే విష పదార్థాలు తింటా ఉన్నామో, పొల్యూషన్ వచ్చేటివి కానీ లేకపోతే క్యాన్సర్ కారకాలు అయినవి కానీ ఎన్నో తింటూ మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం. తను 60 ఏళ్ళ వయసులో ఉండి ఎంగో కనిపిస్తున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఆయన ఆరోగ్య సీక్రెట్, ఈయన ఎందుకు ఎలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఏం తిని ఆరోగ్యంగా ఉన్నాడో ప్రజలకు అందించేందుకు ఒక సంకల్పం కల్పించుకున్నాడు. దాన్ని అమలు చేస్తున్న ప్రయత్నంలో ఉన్నాడు. ఆయనకు చేదోడు వాదోడు ఆయన కొడుకున్నాడు. ఒకసారి అలా కొడుకుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మీ నాన్న మీకు ఆలోచన చేసింది, మీకేమని, మీరు యూత్ కదా, ఈ రోజులో సద్దన్నం ఎవరు తింటారు, ఏంటి ఏమనిపించలేదు, అసలు ఎందుకు పెట్టాలనిపించింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మామూలుగా మేము యూట్యూబ్లో చూసి మిల్లెట్ వల్ల ఉపయోగాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పేసి దీంట్లో దిగినామండి. ఎట్లా చేయాలి ఏందనేది మేము నల్గొండలో చూసి నేర్చుకున్నాం. అది
ఈ మిల్లెట్ ఫుడ్ జనాలకు అందిస్తే ఆరోగ్యంగా నాతో పాటు అందరికి కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో దీంట్లోకి దిగినాం. ఎట్లా అంటే మా చద్దన్నం, ఫస్ట్ చద్దన్నం ఉంటుంది. చద్దన్నం 4 రకాలు ఉంటుందండి. రెగ్యులర్ చద్దన్నం ఉంటుంది, జొన్న చద్దన్నం, రాగి చద్దన్నం, అరకెలతో చేస్తాం. మిల్లెట్స్ అని ఫుడ్ జనాలకు అందించాలన్న ఉద్దేశంతో దీంట్లో దిగినాం. మనకి ఇంకా 2 రకాల పొంగల్స్ ఉంటాయండి, సాములు, కొర్రలు అని. ఇక్కడ మేము ప్రిపరేషన్ కూడా అంతా హైజీనిక్గా చేస్తాము. దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఆల్రెడీ యూట్యూబ్లో కాదర్వల్లి గారు, మంత్రి సత్యనారాయణ గారు అందరు చెప్తూనే ఉంటారు. జనాలు కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. కానీ ఎవరు ఇంట్లో చేసుకోవడానికి కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా మేము ఒకరి ప్రోత్బలంతో మేము కూడా ముందరికి వచ్చి ప్రిపేర్ చేసి జనాలకి ఒక మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మేము ముందరికి వచ్చాము. దీనివల్ల కూడా చద్దన్నం వల్ల కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. దానిలో ప్రోబ్యాక్టీరియాస్, హెల్తీ ఫుడ్ ఉంటుంది, లో క్యాలరీ ఫుడ్ అండి. ఇది కంటిన్యూగా 21 days 1 month తింటే కూడా బీపీ, షుగర్ కంట్రోల్, మ్యాక్సిమం కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కావాలంటే ఎవరైనా ఫస్ట్ బీపీ ఉన్నోళ్ళు చెక్ చేయించుకొని వచ్చిన తర్వాత ఒక 21 days 1 month తిన్న తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకుంటే రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఈ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి రోజంతా హెల్తీగా ఉంటామండి. బయట టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు, పూరీల కంటే కూడా అట్లాంటి ఆయిల్ ఫుడ్ కంటే కూడా ఈ చద్దన్నం జనాలకు అలవాటై మంచిగా తింటే ఆరోగ్యకరంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదని చెప్తున్నారు. రిస్క్తో కూడుకుంటే మ్యాన్ పవర్ కంపల్సరీ అవసరం. మీరే ఎంగేజ్లో ఉన్నారు. ఎలా మెయింటైన్ అవుతుంది? లాభసాటిగా ఉందా? ఎలా ఉంది? దీంట్లో లాభాలంటే ఎక్కువ లాభాలు అయితే ఉండవు సార్. మేము దీంట్లో దిగిన ఉద్దేశం ఏంటంటే జనాలకి ఆరోగ్యకరంగా ఒక ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో దీంట్లో దిగినాము. లాభాలు అనేవి ఎక్కువ లాభాలు మేము ఆశించలేదండి. దీనిలో జనాలకి ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మాకు తక్కువ లాభాలైనా కూడా, మాకు ప్రాఫిట్ తక్కువ ఉన్నా కూడా మేము జనాలకి అందించాలనే ఉద్దేశంతో మేము దీంట్లో దిగినాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మాకు ఫుడ్ క్వాలిటీ పెరిగితే ఫ్యూచర్లో లాభాలు అనేవి వస్తాయి అన్నట్టు ఆశిస్తాం. మా నాన్న తయారు చేస్తారండి. మా ఇంట్లో మా వైఫ్ కానీ మా మదర్ కానీ బాగా హెల్ప్ చేస్తారు. వాళ్ళ ప్రోద్బలంతో మేము స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. రాగులు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఎట్లా రసాయనికాలు ఉంటాయా? ఎలా ఉంటుంది? బయట న్యాచురల్గా తీసుకుంటామండి మార్కెట్లో. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక దగ్గర రేట్ కాస్ట్ ఎక్కువైనా కూడా మంచి ఫుడ్డే, నాణ్యమైన సరుకులు. ఏంటంటే కొన్ని చోట్ల మేము స్టార్టింగ్లో చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాం సార్. దాంట్లో ఇసుక రావడం, అది ఇప్పుడు వేరే కాడ మార్చి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కూడా తీసుకుంటున్నాం సార్. అక్కడ ఏమేమి వాడతారు, ఎలా వాడతారు, ఆ వివరాలు ఉంటాయి. దీంట్లో అంటే మేము ఆయిల్ ఎక్కడ వాడమండి. ఆయిల్ కానీ డైరెక్ట్ కారం కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి. దీంట్లో ఆయిల్ అనేది ఎక్కడ వాడము. మన సాంబార్ ఉంటుంది, సాంబార్లో చింతపండు కూడా వాడమండి. ఓన్లీ పప్పుతోటి వాడుతూనే చేస్తాము. ఎక్కడ కూడా చింతపండు, ఆయిల్ అనేది వాడము. మన చట్నీ కూడా టమాటా చట్నీలో టమాటా, కరివేపాకు, మునగాకు సార్. దేంట్లో కూడా అన్ని న్యాచురల్ ఆయుర్వేదిక్ జనాలకు ఉపయోగపడే ఆయుర్వేదిక ఫుడ్డే ఉన్నాయండి. ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా మనం ఎక్కడ వాడము. సద్దన్నం, రకరకాల సద్దన్నం మీరు ప్రజలకు అందుబాటులో ఉంచుకున్నారు. ఏంటో స్పెషల్గా ఉపడుతున్నాయి? ఎవరు వచ్చినా వీటికెళ్ళి వెళ్తున్నారు, ఇవి తీసుకెళ్ళి వెళ్తున్నారు. ఏంటివి? ఇవి కొద్దిగా స్వీట్ ఐటమ్ అండి. దీంట్లో అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు, తాటి బెల్లం ఉంటుందండి. ఇందులో ఇంకోటి ఓట్స్, పల్లీలు, తాటి బెల్లం. ఇదేమో సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్. 3 రకాల లడ్డూలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా మనం షుగర్ అనేది వాడమండి. నార్మల్ బెల్లం కూడా వాడడం, ఓన్లీ తాటి బెల్లం వాడతాం. దీనివల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా, స్వీట్ తినాలని కోరిక చాలా మందికి ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు కూడా తినొచ్చు. వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరంగా ఏమి ఉండదు, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇవి కూడా మేము ఇంట్లో డైలీ రెగ్యులర్గా తయారు చేస్తుంటాం. ఈ సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్ లడ్డు అనేది డైలీ చేస్తుంటారు. ఇది 1 or 2 days వరకే ఉంటుంది. ఇది కూడా 2 daysకి ఒకసారి మేము ఇంట్లోనే మేమే ప్రిపేర్ చేస్తుంటారు. ఎందుకంటే బయట రెడీమేడ్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి కలుపుతారో తెలియదు. మేము మాత్రం ఏదన్నా అన్ని హైజీనిక్గా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. మంచి క్వాలిటీ ఫుడ్ జనాలకు అందిస్తున్నాం. దగ్గర 3 రకాల లడ్డూలు తయారు చేస్తున్నాం ప్రెసెంట్ గా. దాంట్లో 3 రకాల, ఒకటి అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు, తాటి బెల్లం సార్. ఇందులో ఎక్కడ కూడా షుగర్ వాడము, నార్మల్ బెల్లం వాడము, మొత్తం తాటి బెల్లంతో వాడతాం. ఇంకోటి ఓట్స్, పల్లీలు, తాటి బెల్లం సార్. ఓట్స్, పల్లీలు, తాటి బెల్లం, ఇందులో కూడా ఎక్కడ షుగర్ వాడము. దీనివల్ల ఓట్స్ వల్ల ఏంటంటే సార్ బాడీలో వెయిట్ లాస్ కోసం బాగా మనకి బాడీకి ఉపయోగపడుతుంది. ఈ అవిసె గింజలు, నువ్వులు, పల్లీల వల్ల ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇంకోటి ఏంటంటే సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్ అండి. సగ్గుబియ్యం వల్ల బాడీలో అనేది వేడి, ప్రెషర్ తగ్గిస్తుందండి. దీంట్లో కూడా తాటి బెల్లం వాడతాం. ఎక్కడ కూడా వేరే షుగర్ అట్లాంటివి అయితే ఏం వాడడం సార్. ఇవి కూడా మేము న్యాచురల్ ఇంట్లో తయారు చేసేవి. బయట కొనడం కంటే ఇంట్లో తయారు చేస్తాం. ప్రతి దాంట్లో కూడా నెయ్యి వాడతాం సార్. ఆయిల్ కూడా ఎక్కడ వాడడం. చద్దన్నంతో పాటుగా యాడింగ్కి మేము చట్నీ, సాంబారు, ఎందుకంటే ఒక చద్దన్నం కొంచెం చప్పగా ఉంటుందండి, హెల్తీ ఫుడ్ కాబట్టి దానికి యాడింగ్కి మనం ఏం చేస్తాం, కరివేపాకు, మునగాకు, టమాటా చట్నీ వేస్తామండి. అందులో న్యాచురల్ వేస్తాం. ఇంకోటి కూడా సాంబారు కూడా దీంట్లో ఎక్కడ కూడా ఆయిల్ వాడకుండా దీనిలో కూడా కరివేపాకు, మునగాకు వేసి మొత్తం చింతపండు కూడా ఎక్కడ వాడాలండి. కరివేపాకు, మునగాకు వేస్తాం ఇందులో కూడా. ఇంకోటి కారం పొడి అండి. కారం పొడి మనం బయట కొనే కారంకి చాలా తేడా ఉంటుందండి. ఇది కూడా మేము ఇంట్లో తయారు చేసేది. ఇందులో శొంఠి, మిరియాలు, ధనియాలు అన్నీ వేసి ఇంట్లో మేము ప్రిపేర్ చేస్తాం సార్. ఒకసారి టేస్ట్ చూస్తే మీరు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు.
స్వచ్ఛమైన గేదె పాలతో చేస్తాం సార్. ఈ బర్రెలు కూడా వేరే కాడ ఎక్కడ లేవండి, మాకు తెలిసిన వాళ్ళే బర్రెలు ఉన్నాయి. అక్కడ నుంచి డైరెక్ట్ మేము తీసుకొని వచ్చి పాలు మా వాళ్ళు ఉంటారండి అక్కడ పిండేటప్పుడు స్వచ్ఛమైన పాలతో ఎక్కడ కూడా కల్తీ జరగకుండా చూసుకుంటామండి. అయితే మనతో పాటు యువ నాయకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం దీనిపైన అసలు అవగాహన ఎట్లా ఉంది, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీరేం చెప్తున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. వాస్తవంగా ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే బయట మనం మిర్చీలు బోండాలు బజ్జీలు పొద్దుగా లేచి పొలించడం కంటే ఈ జొన్నలు రాగులు సజ్జలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు తొందరగా డైజెషన్ అయితే 12:30 అట్లా మంచి మూమెంట్కి వచ్చింది. కాబట్టి ఈ ఫుడ్ మంచిగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి డైలీ రావచ్చి ఇక్కడ దీన్ని పరిశీలించి తినడం జరుగుతుంది. సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఇక్కడ వాస్తవంగా చాలా బాగుంది. నాకు తెలిసి జిల్లాలో ఎక్కడ లేదు ఇక్కడ ఉన్నట్టు. ఫ్లోటింగ్ ఇట్లా మీడియాలో మంచి సెంటర్లో పెట్టారు. కాకపోతే కొంచెం క్యాంప్ వెనుక ఉంది కాబట్టి దయచేసి నిర్వాహకులకి ఏం చెప్తుంటే మనం సాగర్ రోడ్డు ప్రాంతాల్లో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మంచి మంచి మేధావులు చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే పొద్దుగాల చాలా తిందామని వస్తుంటారు. కాకపోతే ఒకసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ 10:30 రాగానే అయిపోతుంది. ఏంటంటే తొందర రావాలి కాబట్టి హెల్త్కి చాలా మంచిది, చాలా మంచిగా ఉంటుంది, చాలా ఇష్టంతో తింటున్నాం. ఆరోగ్య అందరూ దీనికోసం పోటీ పడుతున్నారు. ఆరోగ్యం కాకుండా షుగర్ బీపీ ఎవడున్నా ఇక్కడ వచ్చి ఒకసారి తింటే టేస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది. ఏమున్నా అక్కడ బయటికి పోయి ఆ టిఫిన్లు ఆయిల్ ఫుడ్ అది తినడం కంటే కారం అవి డగోలు వేస్తుంటారు, వాళ్ళు ఎట్లా చేస్తారో అర్థం కాదు. హోటల్లో స్టాక్ పెట్టి అమ్ముతారు. కాబట్టి అవి బంద్ చేసి మిర్యాలలో ఉన్న ప్రజలందరూ ఇక్కడున్న చద్దన్నం జొన్నలు రాగులు ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది మన చద్దన్నం ఉన్న క్రేజ్. ప్రతి ఒక్కరూ చద్దన్నం కోసం తహతలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చద్దనంతో పాటు చిరుధాన్యాలు కూడా చద్దనం రూపంలో కానివ్వండి, తర్వాత పోతే పొంగల్ రూపంలో కానీ వీళ్ళు అందిస్తున్నారు. ఇవే కాకుండా అవిసెలతోని తాటి బెల్లంతో స్వీట్లు, ఏదైతే చలవ చేస్తుందో ఎండాకాలం మజ్జిగతో కలిపి రకరకాలుగా పూర్తిగా రసాయనేతర వస్తువులతోటి వెనకటి పద్ధతుల్లో వీళ్ళు ప్రజల ఆరోగ్యం కోసం కావాల్సిన అన్ని పదార్థాలు అందిస్తున్నారు. అందుకోసమనే ఇంత క్రేజ్ ఉన్నది. మీరు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, ఆయిల్ ఫుడ్ని బైకాట్ చేయండి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.